భారతదేశంలో డెత్ పెనాల్టీ మరణదండన అనగానే మనకి ఉరిశిక్ష గుర్తొస్తుంది. మన దేశంలో మరణశిక్ష వేయటం అంటే ఉరి తీయటమే అనమాట. అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. కానీ కొన్ని దేశాల్లో లీతల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో రాళ్లతో తాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. ఇలా దేశాలను బట్టి మరణశిక్ష అమలు తీరు కూడా మారుతూ ఉంటుంది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. భారతదేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని పక్కన పెట్టేసి లీతల్ ఇంజెక్షన్ అంటే ఏదైతే పాయిజనస్ ఇంజెక్షన్ ఉందో అది ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపిందనమాట. అయితే డెత్ పెనాల్టీ మరణశిక్ష అమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలానుగుణంగా చాలా మార్పులు వస్తున్నాయి, దీనికి మనం కూడా మారాలన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్ అంటే మరణదండన అమలు విషయంలో ఎవరైతే ఆ మరణశిక్ష గురవుతున్నారో అతనికి చాయిస్ ఇవ్వాలన్నమాట. అతనికి ఏ విధంగా శిక్ష అమలు చేయాలని చెప్పి చాయిస్ ఇవ్వటం అనేది ఒక మానవ హక్కు అని చెప్పి రిషి మల్హోత్రా అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేసి వాదించారనమాట. కనీసం మరణశిక్ష పడిన ఖైదీకి తన చావు ఎలా ఉండాలో